దానికి దీని అసలు వెనుక కారణాలు ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్గా మనం ఒకసారి బాబురావు గారు, ఈరోజు జగన్మోహన్ రావు గారు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు, దీని మీద ఎలా స్పందిస్తారండి? ఇది క్రికెట్ బాగుపడాలి, క్రికెట్ అప్కమింగ్ క్రికెటర్స్ కు న్యాయం జరగాలంటే ఇటువంటివి అంటే తప్పు చేసే వారికి తప్పకుండా శిక్ష పడాలి. ఇది అంటే ఇది ఒక స్టార్టింగ్ క్రికెట్ కు అంటే మంచి రోజులు రానికే ఓ స్టార్టింగ్ అని అనుకుంటున్నా. ఇంకా కూడా ఉన్నాయి, అవన్నీ ప్రక్షాళన జరగాలి. ఇక్కడ వాస్తవంగా క్రికెట్ అసోసియేషన్లో ఎన్నో అవినీతే కానీ ప్లస్ ఈ సెలక్షన్లో కానీ ఇవన్నీ కూడా తప్పులు జరుగుతున్నాయి. అండ్ గతంలో ఒక 10-15 ఏళ్ల సంది కూడా ఐపీఎల్ నడుస్తుంది. ఐపీఎల్ నడుస్తున్నప్పుడు కూడా ఇటువంటి అవకతవకలు కొన్ని జరిగినా ఇంత బహిర్గతంగా ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. అయితే ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే క్రికెట్ ను పక్కకు పెట్టేశారు. టోటల్ గా క్రికెట్ అనేది నేను నా ఉద్దేశంలో ఇండియాలో బ్యాక్ లో ఉన్నదంటే మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కంప్లీట్. అయితే దానికి తోడు వాళ్ళకు దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే ఆలోచన ఎక్కడ లేదు. కావాలని ఎవరిలో కోచ్లను బయటకెళ్ళి చేస్తారు, వాళ్ళ పేర్ల మీద డబ్బులు దండుకుంటారు, కానీ కరెక్ట్ క్రికెట్ కోచింగ్ జరగడం లేదు. అంటే రూరల్ క్రికెట్ డెవలప్మెంట్ లేదు. ఇదే విధంగా అంటే వచ్చిన డబ్బులు అన్నిటి కూడా అంటే ఇక్కడ వీళ్ళ కరప్షన్కే సరిపోతుంది. కానీ అదే అంతేందుకు రీసెంట్ గా మొన్న జనరల్ బాడీ జరిగే ముందు క్లబ్ సెక్రటరీలకు ఎప్పుడో 1 year కింద జనరల్ బాడీలో అప్రూవ్ అయింది. దాని జనరల్ బాడీలో మొన్న ఆ డబ్బులు వేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ప్రలోభ పెట్టడం, అంటే వాళ్ళు చేసిన కరప్షన్ ను జనరల్ బాడీలో రేజ్ చేయొద్దనే ఉద్దేశంతో ఒక 100 మందికి వాళ్ళు 3 లక్షలు డబ్బులు వేయడం జరుగుతుంది. అంటే ఇది దేని గురించి? వాళ్ళ కరప్షన్ తప్పించుకోవడానికే కదా. ఇక వాస్తవంగా ఇంకోటి చెప్పాలంటే వీళ్ళు నామినేషన్ వేసిన రోజే జగన్మోహన్ రావు గారు ప్రెసిడెంట్ కు నామినేషన్ వేసిన రోజే ఎలక్షన్ ఆఫీసర్ కు నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమనంటే ఆయన ఎలక్షన్, ఆయన నామినేషన్ చెల్లదు, ఆయన అసోసియేషన్ మెంబరే కాదు, ఆయన ఏదైతే అసోసియేషన్ నుంచి ఓటింగ్ వస్తుందో అదంతా ఇల్లీగల్ అనేది ఆ రోజే ఎలక్షన్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అయినా ఈ 1.5 year లో కరప్షన్ అటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి కరప్షన్ పెంచిపోసిచ్చినట్లే కదా. అంటే మరి వాస్తవానికి ఒకవేళ కనుక ఎలక్షన్స్ ముందే మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అది ఏదైతే ఎలక్షన్ సంబంధించి అతను సభ్యులు కాకపోయినప్పటికీ ఆయనను తీసుకొని ఈరోజు ప్రెసిడెంట్ కూడా గెలిపించడంలో అసలు ఎవరు దీని హస్తం ఉన్నదిగా మీరు గుర్తిస్తానండి? లేలే, ఇందులో ఎంత పెద్ద లాజిక్ జరిగిందంటే వచ్చే అతను ఎంత ప్లాన్ వచ్చిందంటే తెలుసా మీకు? అతను ఏ క్లబ్ నుంచి వస్తున్నా అనేది ఎవరికి తెలియని, ఇచ్చేట అతను ఎవరికి తెలియలేదు. అంటే ఆయన మెంబరు అసలు కరెక్ట్ గా ఒరిజినల్ గా ఆయన రావాలనుకుంటే పేరుగా రావచ్చు కదా. ఇప్పుడు ఒక ఏడాది ముందు ఆయన క్లబ్ లకు రావచ్చు, 2 ఏళ్ల ముందు క్లబ్ లకు రావచ్చు. నువ్వు 1-2 నెలల ముందుకు దొంగతనంగా క్లబ్ లకు ఎందుకు వచ్చినావు అంటే నీకు తెలుసు కదా అది అంతా. అంటే అదంతా వాస్తవంగా అతను ఒక్కడే కాదు, ఇవాళ జగన్మోహన్ డైరెక్ట్ అక్యూజ్ అయ్యాడు. దాని ఇంకా ఎంతమంది ఇది మెయిన్ కారణం ఏం చెప్పాలన్నా, లాస్ట్ ఎలక్షన్ లో ఈ జగన్మోహన్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్ట్ ను హస్తగతం చేసుకోవాలన్న దురుద్దేశంతో అక్కడ కొంతమంది లాస్ట్ కమిటీ మెంబర్లకు 2-3 కోట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది బ్రైబ్. ఆ డబ్బులకు కంపెన్సేషన్ గా మీరు కాంటాక్ట్ చేయని అని చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ ఏం చేసిండు, నాకు ఐపీఎల్ మీరు ఇస్తాన్నారు, ప్రీమియర్ లీగ్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఇస్తాన్నారు, మీరు ఇవ్వలేదు, నా డబ్బులు వాపస్ చేయండి. డబ్బులు మేము ఇవ్వలేము, కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి, మిమ్మల్ని గెలిపిస్తాం. మేము గెలిపించేసి నువ్వే దున్నుకో మొత్తం క్రికెట్ అసోసియేషన్. అది వాస్తవంగా జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టయితే ఇప్పుడు బాబురావు గారు ప్రస్తుతం ఒక దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే ఈరోజు క్రికెట్ అంటే ఒక క్రేజ్గా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధిగాంచిన క్రికెట్కు సంబంధించిన ఈ ఆరోపణల వలన ఈరోజు మన రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు వచ్చినట్టుగా భావించవచ్చా ఈ విషయంలో? మచ్చ ఇది మన ఇండియాలోని కాదు, ఈ క్రికెట్ అనేది ఒక ప్యాషన్, ఒక అంటే ప్రపంచం మొత్తంలో ఒక మంచి గేమ్, ఫ్యాషన్, ప్రతి ఒక్కరు చూసే గేమ్ ఇది, ప్రతి ఒక్కరు లవ్ చేసే గేమ్ ఇది. అటువంటి గేమ్ వీళ్ళు కలుషితం ఎట్లా అంటే మన ఇండియాలోనే
కరప్షన్ లో కూడా ఉన్నది, టాప్ లో లేదని లేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. దాంతో పాటు ఇంకా ఢిల్లీ ఉండే, జమ్మూ కాశ్మీర్, ఇట్లా కొన్ని స్టేట్లు ఉండే. కానీ వీటన్నిటిని కూడా బీట్ చేస్తూ ఇవాళ ఒక ఫ్రాంచైజీని ఇక్కడికి తరిమేసే విధంగా చేయడం ఎంత మటుకు న్యాయం? ఒక ఫ్రాంచైజర్ ఇక్కడికి మేము షిఫ్ట్ చేసేస్తా, నేను ఇక్కడికి సన్ రైజర్, నేను ఇక్కడికి నేను ఐపీఎల్ మ్యాచెస్ నేను కండక్ట్ చేయలేను అనే స్థాయికి దిగజారిందంటే అతను రావడమే అదే ప్లాన్ తోటి వచ్చిండు. రైట్, ఓకే బాబురావు గారు, మరొకసారి మీకు వస్తాను. ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఈ ఫ్రాడ్ రావడం, అందులో ప్రధానంగా ప్రెసిడెంటే దీంట్లో పాల్గొనడం వల్ల దేశ ప్రతిష్టకే దెబ్బతీసే విధంగా ఉన్నది. కాబట్టి మరొకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా డివైఎఫ్ఐకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో జావేద్ గారు కూడా వచ్చేసారు లైన్లో.